ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్ హ్యాపెన్? ఏం లేదు, ముందు నా రూమ్ చూపిద్దామని. ఇదిగో ఇదే నా బెడ్, అదిగో నా వార్డ్రోబ్, ఇవన్నీ నా ఫొటోస్. నిజంగా నీ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది. మన మ్యారేజ్ అయ్యాక ఇదే కదా మన రూమ్. నా కోసం ముందుగానే రెడీ చేసి పెట్టావా? ఏంటి ఏం మాట్లాడవు? ఏమైంది? ఏం లేదు. ఈ నిషా వచ్చిందంటే చిన్నబాబు గారు కూడా ఇంట్లోనే ఉండుంటారు. ఈ రోజు ఎలాగైనా చిన్నబాబు ఎలా ఉంటాడో చూడాల్సిందే. జామా, 1 minute. ఏ ప్రేమ్, ఏ నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నువ్వొచ్చావు కదా, ఏంటా అని వచ్చాను. నేను నా కాబోయే బుడ్బితో వచ్చాను. మధ్యలో నీకేంటి? పోయికి నుంచి. ఏంటి అలా చూస్తున్నావు? ఆంటీ పని మనుషుల్ని కూడా బాగా నెత్తిన పెట్టుకున్నట్టుంది. ఎవరు ఎక్కడుండాలో అర్థం కావట్లేదు. కాలేజ్లోనే దీని టార్చర్ అనుకుంటే ఇప్పుడు ఇంటికి కూడా వచ్చింది. ఈ నిషాకి బాగా పొగరెక్కువ. అవుట్. ప్రేమ్, ఏమైంది? వాట్ హ్యాపెన్ ప్రేమ్? ఏమైంది? ఆహా, ఏం లేదు, అది చిన్న ప్రాబ్లం. అందుకే సడన్ గా లోపలికి వెళ్ళాను. ఏంటి అనీజీగా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. అనీజీ అంటే ఫస్ట్ టైం కదా. ఏంటి ఫస్ట్ టైం? ఏం లేదు. సరే, నీ రూమ్ చూపించావు కదా, పద ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అమ్మో, చామంతి కూడా బయటికి వెళ్ళింది. ఇప్పుడు నేను వెళ్ళానంటే నేనే చిన్నబాబుని బయటపడిపోతుంది. పద ప్రేమ్. వద్దొద్దు. అవును, అమ్మ నీకు ఇల్లంతా చూపించమంది కదా. నీ రూమ్ చూశాను కదా, చాలే పద. నో, అమ్మ చెప్పినట్టు చేయకపోతే తన కోపం వస్తుంది. పద, ఇల్లంతా చూపిస్తా. ఉమ్. అదే నీ డెసిషనా? ఇంకేం చేయాలి మరి? ఇంట్లో నాకు విలువన్నా లేకపోయినా కనీసం మీ ప్రేమైనా ఉంటుందనుకున్నాను. మీ అమ్మగారు ఆ విధంగా మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరు. ఇంకా నేను ఇక్కడ ఉండడంలో అర్థమేముంది? దీనికంటే ఆ హాస్టల్ బ్రతికే బాగుంది. నేను వెళ్ళిపోతాను. సరే అయితే వెళ్ళిపోదాం. నా బట్టలు కూడా ప్యాక్ చేయి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎందుకు?
నువ్వు ఇలా అలిగి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండడానికా? నన్ను నమ్మి వచ్చినందుకే కదా నువ్వు ఇన్ని అవమానాలు పడుతున్నావు. సరే, నేను కూడా నీతో పాటు వస్తాను. ఇద్దరం వెళ్దాం. ఇదేంటి నేనేదో బెదిరిద్దా అనుకుంటే తను కూడా నాతో వస్తానంటున్నాడు. ఇంత దూరం వచ్చింది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానిక. మీరెందుకు సార్ రావడం? మీ అమ్మగారికి మీరంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళానంటే నా మీద ఇంకా కోపం పెంచుకుంటారు. ఈ కాస్త విలువ కూడా ఉండదు. నా కోసం మీరు బయటికి వచ్చి బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాగో ఒంటరి బ్రతుకు అలవాటే కదా నాకు. నేను వెళ్ళి నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. మీరు మీ అమ్మగారి దగ్గర హాయిగా ఉండండి చాలు. రోజా, నువ్వు వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ హాయిగా ఉంటానని ఎలా అనుకున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వెక్కడ ఉంటే నేనెక్కడ ఉండడానికి కాదు. ఎక్కడున్నా ఇద్దరం కలిసి ఉండడానికే. సరే, మామ్ అలా మాట్లాడింది, తప్పే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మనకి పెళ్ళయింది. కనీసం ఆ విషయం ఎవరికైనా తెలుసా? మీ అమ్మగారికి భయపడి ఆ రోజు ఆకాశంలోకి వెళ్ళి మరీ పెళ్లి చేసుకున్నా. ఆ తర్వాత నానా గొడవలు పడ్డాక సర్లే ఎందుకు నన్ను కోడలుగా అంగీకరించాను అంటూ నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను. నేను మీ భార్యనని, మనకి పెళ్ళయిందని బయట ఎవరికైనా తెలుసా? కనీసం ఎక్కడైనా చెప్పామా? అలా అని పేపర్లో వేయించాలా, లేకపోతే టీవీలో చూపించాలా? అవేవీ చేయక్కర్లేదు. మన ఇద్దరికి రిసెప్షన్ చేస్తే చాలు. కనీసం ఒక రిసెప్షన్ అరేంజ్ చేసి, ఇదిగో నా కొడుకు, ఇదిగో నా కోడలు, వీళ్ళిద్దరికి పెళ్ళయింది అని 10 మందికి చెప్తే కదా మీ భార్యగా నాకొక విలువ, రమాదేవి గారి కోడలుగా నాకొక గౌరవం దక్కేది. నిజంగా మీరు నా కోసం ఏదైనా చెయ్యాలనుకుంటే మన రిసెప్షన్కి ఏర్పాటు చేయండి చాలు. ఈ రోజు లేని విలువ ఆ రోజు అదే వస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే. మనకి పెళ్లి జరిగిన విషయం మనకి తప్ప ఎవరికి తెలియదు కదా. దానివల్ల నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, మామ్తో నేను మాట్లాడతాను. మన రిసెప్షన్కి అరేంజ్ చేయమని చెప్తాను. నిజంగానా? లేకపోతే నన్ను కూల్ చేయడానికి అలా చెప్తున్నారా? నేను నిజమే చెప్తున్నాను. నువ్వు బాధపడే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? వాళ్ళు వచ్చున్నారు కదా, వాళ్ళని వెళ్ళనివ్వు. తర్వాత మామ్తో నేను మాట్లాడతాను. ఓకేనా? మాట మీద నిలబడాలి. ఇంత కోపం అయితే ఎలా చెప్పు?